హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? సో, అంటే వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే రీడింగ్ అండి. సో, ఇంతకు ముందు కూడా ఇలాంటి రీడింగ్స్ చేశాను. బట్ ఇప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం మరి వాళ్ళేమనుకుంటున్నారో తెలిస్తే మీకు యూజ్ అవుతుంది కదా! సో, అందుకే నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నానండి. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి జేడ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ జేడ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం ఇప్పుడు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మనసులో మాటలు ఎప్పుడూ కూడా మీతో అంత ఓపెన్‌గా చెప్పినట్టు నాకు అనిపించట్లేదండి. అంటే వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంటే వాళ్ళ లవ్‌ని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఈ వ్యక్తులు మీతో అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని హేట్ చేయలేదు ఎప్పుడూ కూడా. ఆర్ ఈ వ్యక్తికి మీరు అనేసరికి ఒక నెగెటివ్ ఒపీనియన్ కూడా లేదు. అలా అని చెప్పి వాళ్ళకి మీ విషయంలో అనిపించింది కానీ, ఆర్ వాళ్ళు మీ విషయంలో ఫేస్ చేస్తుంది కానీ, మీతో ట్రాన్స్‌పరెంట్‌గా చెప్పుకున్నట్టు కూడా నాకు అనిపించలేదు. సో, ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ప్రాపర్‌గా మీతో చెప్పుకోలేకపోయారండి. సో, మేబీ అందుకేనేమో సడెన్‌గా ఏంటంటే, ఇద్దరి మధ్యలో కూడా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి పెరిగాయని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తికి మీకు ఏంటంటే కొంతకాలం నుంచి డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఆర్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పొచ్చు. ప్లస్ ఈ డిస్టర్బెన్సెస్ అనేవేంటంటే ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని నాకు కనిపించట్లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఓవరాల్‌గా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఇంతమంది వ్యక్తులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ సిట్యుయేషన్ యాక్చువల్‌గా పెద్దదయిపోయిందండి. ఆ వ్యక్తి మీరే మాట్లాడుకొని థింగ్స్‌ని బెటర్ చేసుకొనుంటే సరిపోయేది. బట్ ఇక్కడేంటంటే ఆ వ్యక్తి మీతో క్లియర్ కట్‌గా ఏది చెప్పకపోవడం ఆర్ మీతో ఎక్కువ మాట్లాడకపోవడం ఇక్కడ ఎలా వచ్చిందంటే, మిగతా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం సిట్యుయేషన్ ఏంటంటే పెద్దదయిపోయిందండి. అంటే మీరు కూడా అనుకోలేదు ఈ సిట్యుయేషన్ ఇంత అవుతుంది అని. బట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ వ్యక్తి ఈ విషయంలో హ్యాపీగా లేరండి. నిజానికి ఆ వ్యక్తికి ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరుగుతుందో అది జరగాలి అని వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా అనుకుంటుందేంటి, థింగ్స్ అనేవి సింపుల్‌గా ఉండాలి. వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళు మీకు ఏదైనా ఓపెన్‌గా చెప్పలేకపోయినా సరే, అది అట్‌లీస్ట్ మీరు తెలుసుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు. బట్ అది అలా కాకుండా ఇంకొకలాగా చేంజ్ అయిపోయిందనమాట. లాస్ట్‌కి ఎలా అయిపోయిందంటే, ఆ వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పకపోవడం వల్ల, మీకది అర్థం అవ్వకపోవడం వల్ల, ఇక్కడ ఎవరైతే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఒపీనియన్స్ కానీ ఏవైతే అదే మీరు ఆ వ్యక్తి ఫీలింగ్స్, ఒపీనియన్ అని కూడా అనుకునే స్టేజ్‌కి వచ్చేసారండి. బట్ ఆ వ్యక్తి ఒరిజినల్‌గా అది కాదు. అంటే ఇక్కడ ఒకటి ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని నేను అనుకోను. మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. సో, దానివల్లే సిట్యుయేషన్ పెద్దదైపోయింది. ఎందుకంటే ఇక్కడ
నాకు కార్డ్స్ ప్రకారం కనిపిస్తున్నంత వరకు ఆ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంది. కాకపోతే ఇంతమంది ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందంటే, ఆ వ్యక్తి వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా ప్యూర్‌గా మీతో ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోవడం. అంటే వాళ్ళకి మీతో కలవాలి అనే కోరిక అయితే ఉందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కలవాలి, కలిసుండాలి ఆర్ అట్‌లీస్ట్ మాట్లాడాలి అనే ఆలోచన ఉంది. బట్ దానికి వాళ్ళేంటంటే వేస్ వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో ఇంతమంది ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. మాట్లాడాలి అనే ఫీలింగ్ ఉంది. అందుకే ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళేంటంటే మీ విషయంలో మీకోసం ఆలోచిస్తున్నారండి. మీకోసం ఆలోచించట్లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ వ్యక్తికి ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అంటే ఏ రకంగా అప్రోచ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. నేను చెప్పాను కదా! మీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయండి. అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంకా బెటర్ అవ్వదేమో, ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ లేదేమో అనే ఫియర్ వాళ్ళకి స్టార్ట్ అయింది. సో, ఇక్కడి నుంచి కూడా ఏంటంటే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకా హోప్ లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి కనిపిస్తుంది. మేబీ వాళ్ళేంటంటే మీతో మాట్లాడితే థింగ్స్ బెటర్ అయిపోతాయి. లేకపోతే మీకు అప్రోచ్ అయితే ఇదేం ఉండదు అనే వేలో వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అంటే ఒక్కటండి నేను చెప్పాను కదా! మీ ఇద్దరికీ సంబంధించిందయితే వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసుండేవారు. ఆర్ ఎలానో ఒకలాగా మీ దగ్గరికి రావడం కానీ, అంటే మాట్లాడడానికి ఛాన్స్ తీసుకోవడం కానీ జరిగుండేది. బట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే, ధైర్యం చేయలేకపోతున్నారండి. దానివల్ల కూడా ఏంటంటే, బాగా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ ఎవరో ఒకళ్ళు వీళ్ళని మిస్‌లీడ్ చేయడం కానీ, అంటే థింగ్స్ ఏంటంటే, వాళ్ళు చూస్తున్న దాని ప్రకారం కూడా అవ్వదు అనే ఫీలింగ్ వాళ్ళు క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయండి. సో, దానివల్ల ఏంటంటే, బాగా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఇది వాళ్ళకైతే హ్యాపీనెస్ ఇవ్వట్లేదండి. ఒక్కటి మాత్రం నిజం. వాళ్ళకి మీతో ఉండడమే హ్యాపీనెస్. అదైతే నేను క్లియర్ కట్‌గా ఈ కార్డ్స్ చూస్తే చెప్పగలను. సో, వీళ్ళేంటంటే వచ్చే రోజుల్లో కూడాను మీతో ఎలా అయితే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారో, సో, ఈ కనెక్షన్ కోసం అని చెప్పి మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారండి. అంటే వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే కొంతకాలం అయితే మాట్లాడడం కోసం అని చెప్పి ఛాన్సెస్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తారు. ఆర్ అసలు సిట్యుయేషన్ ప్రకారం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళకిక్కడ క్లియర్ కట్‌గా హోప్‌లెస్ అనిపిస్తుందండి. ఏం చేయలేరు అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ వ్యక్తుల వల్ల ఏంటంటే వాళ్ళు ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు అని నాకు అనిపిస్తుంది. బట్ కమింగ్ డేస్‌లోనేంటంటే ఖచ్చితంగా మీ ఇద్దరికీ పాస్ట్‌లో ఉన్న కనెక్షన్ వల్ల వాళ్ళేంటంటే ఒక స్టెప్ ముందుకు వేస్తారండి. మీ వైపు అయితే వస్తారు. డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేబీ మీకేంటంటే అనిపించొచ్చు. ఆ వ్యక్తి అంటే ఇంకా ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి యాక్షను తీసుకోరు. లేకపోతే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏ ప్రయత్నం చెయ్యరు అని అనుకోవద్దు. వాళ్ళేంటంటే స్టెప్ వేసే రోజొస్తుందండి. ఖచ్చితంగా వాళ్ళేంటంటే మీతో మాట్లాడడం కానీ, ఈ రిలేషన్‌షిప్ గురించి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్‌లోని మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సుంటుంది. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి మీతో మాట్లాడినప్పుడు మీరు నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ చెయ్యొద్దు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ వాళ్ళు మీకోసం నెగెటివ్‌గానే చెప్తారు. పాజిటివ్‌గా ఏం చెప్పరు. సో, ఆ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ వీళ్ళ మీద ఉంది. ఇప్పుడేంటంటే, మీకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులో ఇంటర్ఫియర్ అయినప్పుడు, మీరు ఒకవేళ కానీ ఈ వ్యక్తితో నెగెటివ్‌గా మాట్లాడితే, మీరు కూడా మీ వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో, మీరు కూడా ఏంటంటే కరెక్ట్‌గా లేరు. ఇక్కడ ఓన్లీ వాళ్ళకే ఫీలింగ్స్ ఉన్నాయి ఆర్ వాళ్ళే సఫర్ అవుతున్నారు అనే వేలో వాళ్ళు థింక్ చేసి మీకు దూరం అవ్వడానికి చూస్తారండి. ఒకవేళ ఈ వ్యక్తులు మీకు దూరం అవ్వాలనేదే మీ కోరిక అయితే నాకు తెలిసి ఈ వ్యక్తి నుంచి ఎలాంటి అంటే మీకు మెసేజెస్ వచ్చినా లేకపోతే వీళ్ళు మీతో ఇంటరాక్ట్ అవ్వడం చూసినా సరే మీరు కట్ చేసుకోవడం మంచిది. ఇఫ్ ఈ వ్యక్తి కావాలి అనుకుంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరేంటంటే మీ వ్యక్తుల వల్ల లేకపోతే వాళ్ళ వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా మాట్లాడాల్సి ఉంటుంది. మీకు అనిపించింది ఈ వ్యక్తి విషయంలో మీకున్న ఫీలింగ్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా మీకు అప్రోచ్ అవుతారు. మీతో మాట్లాడతారు. ఇది కూడా చాలా తొందరలోనే జరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా మూవ్‌మెంట్ అనేది అయితే స్పీడ్‌గానే ఉంటుంది. ఆల్రెడీ ఆ వ్యక్తులు ఏంటంటే ఇది ఫీల్ అవుతున్నారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టుగా. సో, యాక్షన్ అయితే తీసుకుంటారండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోయినా ఆర్ అట్‌లీస్ట్ అంటే మీ నుంచి వీళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ లేకపోయినా ఖచ్చితంగా
ఈ వ్యక్తులు తీసుకునే డెసిషన్స్ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడడం జరుగుతుందండి. ఆ వ్యక్తి ఇబ్బంది పడతారు, మీరు పడతారు. కాబట్టి ఆ వ్యక్తిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది స్టెబుల్‌గా లేదండి. ఈవెన్ మీతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు స్టెబుల్‌గా ఉంటారని నేనైతే అనుకోను. సో, దానివల్ల ఏంటంటే కేర్‌ఫుల్‌గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది. మోస్ట్‌లీ ఏంటంటే పాస్ట్ అనేది మీకు చాలా ఎక్కువగా గుర్తొస్తుంది. పాస్ట్‌లో మీరు ఈ వ్యక్తితో స్పెండ్ చేసిన టైం అనేది మీకు కూడా ప్రీషియస్సే. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి ఒకవేళ కానీ మీ లైఫ్‌లోకొచ్చినా ఆర్ మొత్తానికి మళ్ళీ ఈ వ్యక్తితో మాట్లాడే పరిస్థితి ఉన్నా వీళ్ళని మీరు హ్యాండిల్ చేయలేరేమో అని మీకు అనిపిస్తుంది. అంటే చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా ప్రెషర్ తీసుకున్నారండి నాకు తెలిసి. ఈ వ్యక్తి విషయంలో మీరు వీళ్ళని ఫినాన్షియల్‌గా కూడా సపోర్ట్ చేసినట్టున్నారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కడో కానీ ఫినాన్సెస్ పరంగా కూడా మీకు ఆ కన్సర్న్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైమ్ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఒక ఛాన్స్ తీసుకుంటే మీరు ట్రాప్ అయిపోతారేమో అనే భయం కూడా మీకుందండి. మీ థాట్స్‌లో మీరు యాక్చువల్‌గా ట్రాప్ అయిపోయారు. ఈ వ్యక్తితో ఉన్న సిట్యుయేషన్‌లో మీరు ట్రాప్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే అంటే పాస్ట్‌లో ఆ వ్యక్తితో కనెక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు అనంటే ఖచ్చితంగాను మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోయారండి. ఈ థాట్స్ నుంచి మీరు బయటకి రావాలి. మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఒక న్యూ పర్స్పెక్టివ్‌లో చూడాల్సుంటుంది. ఇక్కడ థింగ్స్ అనేవి ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా, కాంప్లికేషన్స్ గురించి ఆలోచించొచ్చు కానీ, అంటే ఆ ఓల్డ్ థింగ్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. లేకపోతే ఇక్కడేంటంటే మీరు సఫర్ అవుతారు. ఇవి కాదండి మీరు ఆలోచించాల్సింది. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి అప్రోచ్ అయ్యి, వాళ్ళు మాట్లాడి వాళ్ళతో ట్రావెల్ అయితే మీకు అర్థమవుతుంది ఇది. అలానే ఉంటుందా లేదా అని. బట్ మీకు మీరే ఒక ఎస్యూమ్షన్‌కొచ్చేసి ఇలానే జరుగుతుంది అంటే అది జరగొచ్చు, జరగకపోవచ్చు. సో, మీ థాట్స్‌ని కొంత మీరు కంట్రోల్ చేసుకోవడానికి చూడండి. మీరు ఏదైతే ఇక్కడ ఫేస్ చేస్తారో అని భయపడుతున్నారో ముందు ఆ భయాన్ని విడిచిపెట్టండి. అండ్ అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరేంటంటే ఇదే జరుగుతుంది ఆర్ ఇలానే ఉంటుంది అనే ఒక కన్క్లూజన్‌కి రావద్దు. ఏది కూడా అప్పుడే డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్‌గా వాళ్ళకి మీకు మళ్ళీ కూడా డిస్కషన్స్ జరుగుతాయి. అవి జరిగిన తర్వాత మీరు డిసైడ్ అవ్వడం అయితే మంచిదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి చాలా అంటే కేర్‌ఫుల్‌గా థింక్ చేసే టైప్ అని చెప్పొచ్చు. అండ్ డెసిషన్స్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా తీసుకునే టైపే. కాకపోతే మీ విషయంలోనేంటంటే కొన్ని జరిగాయండి. అక్కడి నుంచి ఈ వ్యక్తి ఆలోచన విధానం అయితే మారిపోయింది. వాళ్ళేంటంటే పాజిటివ్‌గా అనుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి నెగెటివ్‌గా కూడా అనుకోలేకపోతున్నారు. చాలా రోజుల నుంచి ఏంటంటే మీ విషయంలో చాలా రకాలుగా ఆలోచిస్తున్నారండి. వాళ్ళేంటంటే ఒకే విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్తే అది రాంగ్. ఎందుకంటే వీళ్ళు మీ గురించి 100% పాజిటివ్‌గా అనుకోవట్లేదు. అలా అని చెప్పి వీళ్ళు మీకోసం 100% నెగెటివ్‌గా కూడా అనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఒక పర్సెప్షన్‌లో చూస్తున్నారు కాబట్టి, వాళ్ళ పర్సెప్షన్‌లో మీరేంటంటే ఒకలా పోర్ట్రే అవుతున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారు. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అని. సో, దానివల్ల వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా మెయింటైన్ చేయగలరు? ఆర్ మీరు వాళ్ళు అనుకున్నంత వరకు ఎంతలాగా అంటే రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరు? పాజిటివ్‌గా ఉండగలరా లేదా? ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారండి. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండే టైప్ అని చెప్పొచ్చు. కాలిక్యులేటివ్ మైండ్ కూడా. కాకపోతే ఎప్పుడూ మనీ అనేది మ్యాటర్ కాదు కదా! సో, అది కాకుండా వీళ్ళ నీడ్స్ మీరు ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేస్తారు? అండ్ మీరిప్పుడున్న ప్రకారం వాళ్ళు ఎంతవరకు మీ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయగలరు అని ఈ రకంగా ఆలోచనలైతే చాలా రోజుల నుంచి ఉన్నాయండి ఈ వ్యక్తికి. వాళ్ళేంటంటే వాళ్ళు ఆలోచించే విధానం మార్చుకోలేకపోతున్నారు ఈ విషయంలోనే. ఎందుకంటే
ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తెలియనంత వరకు వాళ్ళ కోసం మనం పాజిటివ్‌గా అయినా అనుకోవచ్చు, నెగెటివ్‌గా అయినా కూడా అనుకోవచ్చు. బట్ ఒక వ్యక్తికి మనం దగ్గరైన తర్వాత వాళ్ళ కోసం మనకి కొన్ని తెలిసిన తర్వాత మనం అంటే వాళ్ళని ఆ వేలోనే చూస్తాం కానీ, మళ్ళీ కొత్తగా ఆ వ్యక్తి కోసం తెలుసుకోవడం కానీ, కొత్తగా ఆ వ్యక్తితో మాట్లాడడం కానీ చెయ్యం కదా! సేమ్ అండి. ఈ వ్యక్తి అందుకే వాళ్ళు ఆలోచించే విధానం మార్చుకోలేకపోతున్నారు. వాళ్ళకనిపించిన దాని ప్రకారమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి మీ విషయంలో కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, ఇఫ్ వాళ్ళు ఇలానే ఉంటే ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ఇలానే మూవ్ చేస్తే, ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. మీరు హ్యాపీగా ఉండలేరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే మీతో కలవాలి, లేకపోతే రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి అనే ఫీల్‌లో లేరు. వాళ్ళేంటంటే ఇలా ఉంటే మాత్రం ఏ రకంగా కూడా థింగ్స్ అనేవి బెటర్ అవ్వవు. ఆర్ అట్‌లీస్ట్ ఇలా ఇంకొంతకాలం ట్రావెల్ అవ్వడం కష్టం అనే ఫీల్‌లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి అసలు మీతో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఎంతవరకు పాసిబిలిటీ లేదు. సో, అసలు నెక్స్ట్ ఏం చేయాలి అనుకోని ఇలా ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళ ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో రకరకాల ఆలోచనలొస్తున్నాయండి. కాకపోతే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఈ వ్యక్తి ఏంటంటే కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటున్నారండి. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. వాళ్ళకేంటంటే మీతో ఫైట్ చేయాలని కూడా లేదు. అలా అని చెప్పి ఇలా ఉండాలని కూడా లేదు. వాళ్ళేంటంటే వాళ్ళ వైపు నుంచి కరెక్ట్‌గా ఉన్నారు. సో, వాళ్ళైతే మాక్సిమం ఏ తప్పు చేయరు. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. అలా అని చెప్పి ఇక్కడేంటంటే మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలనేది కూడా వాళ్ళ ఉద్దేశ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. సో, ఆ చేంజెస్ వాళ్ళే చేసుకోవాలి అనుకున్నప్పుడు మరి వాళ్ళకి ఆ చేంజ్ అనేది ఏం కంఫర్టబుల్ కాదు కదా! సో, అల్టిమేట్‌గా మీకు బ్యాడ్ చేయాలి అనే ఆలోచనలో లేరు కానీ, స్టిల్ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండాలి అంటే మీ వైపు నుంచి అంటే అసలు వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అట్‌లీస్ట్ మీరు ఇక్కడ వాళ్ళకి ఏ రకంగా ఫేవర్ చేయగలరు అనే ఆలోచనలో మాత్రం ఉన్నారు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే తొందరలోనే మేబీ మీ విషయంలోనే ఏంటంటే ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకుందాం అని చూస్తారు కానీ, టైం అనేది వాళ్ళ ఫేవర్‌లో లేదండి కాకపోతే. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా చేద్దామన్నా సరే థింగ్స్ అనేవేంటంటే కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. అంటే అది మీకు కాంప్లికేషన్ కాదు. వాళ్ళకే కాంప్లికేషను. సో, వీళ్ళేంటంటే కొంతకాలం మీ విషయంలో చేసే ప్రయత్నాలు కూడా ఫలించకపోవడం కానీ, అట్‌లీస్ట్ చేద్దాం అనుకుంటే అవి ఆగిపోవడం కానీ అలాంటివి జరుగుతాయండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రెజెంట్ టైం అనేది వాళ్ళ ఫేవర్‌లో ఉండదు. సో, వాళ్ళేంటంటే రష్ అవ్వకూడదు. అయితే మనం స్లోగానే చేద్దాం అని అనుకుంటారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ వ్యక్తి పర్టిక్యులర్‌గా మీ విషయంలో మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకోరు. అలానే మీకు ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేయరు. సో, వర్రీ అవ్వాల్సిన పనైతే ఏం లేదు. ఎందుకంటే కార్డ్స్‌లో పాజిటివ్ ఎనర్జీ కాకుండా, నెగెటివ్ ఎనర్జీ కూడా కాకుండా బ్యాలెన్స్డ్‌గా ఉన్నదండి. అంటే న్యూట్రల్‌గా కనిపిస్తున్నాయి నాకు. సో, సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇంకొంతకాలం ఇలానే ఉంటాయి. మీరిప్పుడు ఏ ఫేజ్‌లో అయితే ఉన్నారో ఇది కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. బట్ అల్టిమేట్‌గా వాళ్ళైతే మాత్రం రాంగ్ చేయరండి. వాళ్ళు అనుకుంటుంది కరెక్ట్. అంటే వ్యక్తి యాక్చువల్‌గా తప్పు చేసే టైప్ కాదు. హానెస్ట్‌గా ఉండే టైపే. కానీ అంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటారు. సో, వాళ్ళ కంఫర్ట్‌కి మీరు అడ్డుపడినా, వాళ్ళ ఫినాన్సెస్‌ని మీరు కంట్రోల్ చేయాలని చూసినా, ఆర్ వాళ్ళ ఫినాన్సెస్‌ని మీరు డిమాండ్ చేసినా, ఆర్ వాళ్ళనేంటంటే ఒక టైట్ స్పాట్‌లో పెట్టాలని మీరు అనుకున్నా, దానికి మాత్రం వాళ్ళు కోఆపరేట్ చేయరండి. సో, వాళ్ళేంటంటే మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసేస్తారు అని మీరు అనుకోవద్దు. బట్ మీరేంటంటే వాళ్ళకి అడ్డుగా ఉండకూడదని మాత్రం వాళ్ళు అనుకోవడం అయితే జరుగుతుందండి. ప్లస్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో కొంత వాళ్ళకి స్ట్రెస్‌ఫుల్‌గానే ఉంటుందండి. పెద్ద హ్యాపీగా ఉంటారని నాకు అనిపించట్లేదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే కొంతకాలం మీ విషయంలో ఏం చేయలేరు. అది మాత్రం ఫ్యాక్ట్. ఈవెన్ చేద్దాం అనుకున్నా సరే అవ్వదంతే. సో, దానివల్ల కూడా వాళ్ళు స్ట్రెస్ తీసుకోవడం కానీ, వాళ్ళు ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. అల్టిమేట్‌గా ఇప్పట్లో వీళ్ళ నుంచి మీరు యాక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేద్దామని ప్రయత్నాలైతే చేస్తారు కానీ, అవి అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం లాంటిది కూడా జరుగుతది. ఈవెన్ వాళ్ళ నుంచి మీరు ఏదైనా సరే ఎక్స్‌పెక్ట్ చేసినా అంటే ఏదైనా జరిగినా సరే అది కూడా పెండింగ్‌లోనే ఉంటుందండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మూవ్‌మెంట్ కనిపించట్లేదు కార్డ్స్‌లో. సో, స్టక్ అవుతది కొంతకాలం. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో,
ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే డ్యామేజ్ అనేది జరిగిందండి. ఈ రిలేషన్‌షిప్‌లో జరగాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువే జరిగింది. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇది మీ మంచికే జరిగిందండి. ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వస్తాయి. ఈ చేంజెస్ మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయండి. నాకెందుకో న్యూ బిగినింగ్స్ జరుగుతాయని అనిపిస్తుంది. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుందామన్నా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారని నేను అనుకోను. బట్ ఈ వ్యక్తితోనేంటంటే రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో అంటే కొన్ని కన్క్లూడ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరగొచ్చండి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా కొంత అండర్‌స్టాండింగ్ ఏర్పడుతుందని నాకనిపిస్తుంది. ప్లస్ ఈ వ్యక్తి మీరు ఏంటంటే తొందరలోనే మీట్ అవ్వడం కానీ, మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే థింగ్స్ అనేవి మళ్ళీ కూడా బ్లూమ్ అవుతాయని చెప్పొచ్చు. సో, ఇది కొంత కేయోటిక్‌గా ఉన్నా దీని తర్వాత మాత్రం థింగ్స్ అనేవి కొంచెం పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. అందుకే ఆ వ్యక్తి ఏంటంటే మీ విషయంలోని నెగెటివ్‌గా ఏమైనా చేయాలనుకున్నా అది హోల్డ్‌లో ఉంటుంది. ఒకవేళ పాజిటివ్‌గా చేయాలి అనుకున్నా సరే అది కూడా హోల్డ్‌లోనే ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే టైం కాదు. మెయిన్ వాళ్ళ నుంచి ఏదైనా చేద్దామంటే టైం కాదు అని చెప్పొచ్చు. మీ నుంచే ఏదైనా చేస్తే థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నాకనిపిస్తుంది. సో, దానివల్లే నేను చెప్తున్నాను కదా! ఆ వ్యక్తి ఏంటంటే ప్రయత్నాలు చేస్తారు. బట్ అది ఫలించడం, ఫలించకపోవడం అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మీరు అందుకే వర్రీ అవ్వడం కానీ, లేకపోతే అసలు ఏమవుతుందో అని టెన్షన్ పడడం కానీ ఇవేం అవసరం లేదండి. కూల్‌గా ఉండండి. ఎందుకంటే మీకు మంచి కార్డ్సే వచ్చాయి. యూనివర్స్ ఏంటంటే మీకు మంచి గైడెన్స్ కూడా ఇస్తుంది. అదేంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని చెప్పి మిమ్మల్ని మీరు ఎక్కువ ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తొందరలోనే థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. ఇది మీకు బాగా కలిసొస్తుంది. సో, దీన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం కోసం వెయిట్ చేయండి. మీ మైండ్ సెట్‌ని కూడా అలానే పెట్టుకోండి అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్ గైడెన్స్ అండి. సో, అలా ఉంటేనే మంచిది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్ ఆర్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టమండి. వాళ్ళకి మీకు అంటే కనెక్షన్ అనేది మేబీ అంత డీప్‌గా ఉండకపోవచ్చు. బట్ వాళ్ళ ఫీలింగ్స్ విషయానికొచ్చేసరికి మాత్రం అంటే అది సిన్సియర్ లానే అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్‌గా వీళ్ళేంటంటే మిమ్మల్ని ఎక్కువగానే లవ్ చేశారండి. ఆర్ అట్‌లీస్ట్ అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే సిన్సియర్‌గానే కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నట్టుగా నాకనిపిస్తుంది. అయితే ఏంటంటే వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు ట్రాప్ అయిపోయారండి. అంటే వాళ్ళ లవ్‌ని ప్రాపర్‌గా చూపించుకోలేకపోయారేమో అని నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో అయినా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఆర్ మీతో ఉన్న కొన్ని సిట్యుయేషన్స్ అయినా సరే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అనిపించడమో, లేకపోతే మీతో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అనే ఫియర్ వల్లనో ఏంటో. ఆర్ మొత్తానికి ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ అయితే అరైజ్ అయ్యాయి. సో, ఆ సిట్యుయేషన్స్ వల్ల ఈ వ్యక్తులేంటంటే అంటే లవ్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ అది చూపించుకోలేని పరిస్థితి మాత్రం క్రియేట్ అయిందండి. వాళ్ళేంటంటే ట్రాప్ అయిపోయారండి. ట్రాప్ అయిపోయారు అనే వర్డ్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, మీకు లవ్ చూపించలేక, అలా అని చెప్పి అంటే ఆ లవ్‌ని దాచిపెట్టుకోలేక, ఆర్ వ్యక్తుల్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. ఇక్కడ అంటే వాళ్ళకి అడిషనల్ బ్యాగేజెస్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే మీ విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఏం చెయ్యాలి అని చెప్పి. సిట్యుయేషన్ ఏంటంటే పైపైనే చూస్తే ప్రయోజనం ఉండదు. ఏమైనా డీప్‌గా కొంచెం అనాలిసిస్ చేస్తే క్లారిటీ వస్తుంది అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే వాళ్ళేం చేయాలి అని చాలా డీప్‌గా ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళకేమర్థమైందంటే ఈ విషయంలో వాళ్ళు కొంత కష్టపడాల్సుంటుంది. అంటే కొన్ని చెయ్యాల్సుంటుంది అని మాత్రం అర్థమైందండి. సో, ఈ వ్యక్తులేంటంటే ఇక్కడ పాస్ట్‌ని మర్చిపోలేకపోతున్నారండి. న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి అని వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో ఎప్పుడైతే కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయో, ఇఫ్ మళ్ళీ కూడా మీతో కలిసినా సరే మళ్ళీ ఇవన్నీ వస్తాయి, హ్యాండిల్ చేయాలి అంటే
అది వాళ్ళ వల్ల కూడా అవ్వదు అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఆల్రెడీ అర్థమైందండి మీ విషయంలో కొన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉండొచ్చు అని. సో, అది పెట్టాలా? వద్దా? పెట్టినా సరే రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయా? ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే పాస్ట్ కంటే కూడా బెటర్ అవుతాయా? అనే డౌట్ వాళ్ళకుంది. సో, ఈ న్యూ బిగినింగ్స్ ఒకవేళ అయినా కూడా అది వాళ్ళకి గుడ్ అవుతుందా? బ్యాడ్ అవుతుందా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. సో, వ్యక్తులేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళ థాట్స్‌లో స్టక్ అయిపోతున్నారని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళకేంటంటే గైడ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఇది గుడ్, ఇది బ్యాడ్ అని చెప్పడానికి ఏం లేదు. వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకునే పరిస్థితనమాట. సో, దానివల్ల కూడా ఏంటంటే ఒకసారి ఎఫర్ట్స్ పెట్టాలి, పోన్లే మన ప్రయత్నం మనం చేద్దాం అనుకున్నా, పాస్ట్ గుర్తు రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఒకవేళ పాస్ట్ గుర్తొచ్చి పోనీ ఏదో చేద్దాం అనుకుని ముందుకు వెళ్దాం అనుకున్నా, ఫ్యూచర్ అనేది బెటర్‌గా ఉంటుందో లేదో మీ వైపు నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుందో లేదో అనే భయం కూడా వాళ్ళకుంది. సో, దీనివల్ల ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారని చెప్పొచ్చు. వాళ్ళ సిట్యుయేషన్ ఏంటంటే మీరున్న దానికంటే కూడా హారిబుల్‌గా ఉందండి. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి అంటే ఇక్కడ నేనొకటే చెప్తాను. కమింగ్ డేస్‌లోనేంటంటే మీ ఇద్దరి మధ్యలోని ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే మేబీ ఒక ఛాన్స్ తీసుకోవడానికే చూస్తారండి. అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే మళ్ళీ ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ఒక లాస్ట్ ఛాన్స్ లాగా తీసుకుంటారు అని నాకనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఇదొక లాస్ట్ ఛాలెంజ్‌లా అయినా వాళ్ళు ఫీల్ అయ్యి ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అనే చూస్తారు కానీ, బ్యాక్ ఔట్ అవుదాం అనుకుంటారు అన్నట్టుగా నాకెక్కడా అనిపించట్లేదు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, వాళ్ళకి కోఆపరేట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టమేనండి. అది అంటే మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్ బట్టి, మీకు వాళ్ళ మీద ఉన్న ట్రస్ట్ బట్టి మీరు దాన్ని ఎలా అయినా సరే హ్యాండిల్ చేస్తారు. బట్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, వాళ్ళొక ఛాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు వర్తియా కాదా? సో, అసలు వాళ్ళు మీకు సూట్ అవుతారా లేదా అనేది మీరు స్టడీ చేసుకుంటే సరిపోతుందండి. బట్ కంప్లీట్‌గా ఛాన్స్ ఇవ్వకుండా షట్ డౌన్ చేయడం అయితే కరెక్ట్ కాదు. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తికి కూడా అంటే ఈ ఛాన్స్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదండి. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆ ఛాన్స్ తీసుకున్నారు అంటే వాళ్ళు మీకోసం చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారనే అర్థం. ఎందుకంటే పాస్ట్‌లో కూడా వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి. సో, మళ్ళీ ప్రెజెంట్‌లో కూడా అలా ఒక స్టెప్ తీసుకోవాలి. ఆర్ అట్‌లీస్ట్ కమింగ్ డేస్‌లో వాళ్ళు అలా ఒక స్టెప్ తీసుకోవాలి అంటే అంత ఈజీ అయితే కాదు. బట్ డెఫినిట్‌గా స్ట్రగుల్స్ ఉన్నా సరే స్ట్రగుల్ ఫేస్ చేయడానికైతే ముందుకొస్తారని నాకనిపిస్తుంది. బికాజ్ మీ కార్డ్స్‌లోని ఆ వ్యక్తి ఏంటంటే ఇంకా ఇక్కడెక్కడో స్టక్ అయిపోయినట్టే అనిపిస్తుందండి. వాళ్ళకి భయం ఉంది. అలా అని చెప్పి ఫ్యూచర్ అనేది బెటర్‌గా ఉంటదనే నమ్మకం కూడా లేదు. కానీ ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని ఎక్కడో ఒక ఫెయిత్ పెట్టుకొని మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ ముందుకు వేస్తారని నాకైతే అనిపిస్తుంది. సో, అసలు చూడాలి మరి కమింగ్ డేస్‌లో మీరైతే ఈ వ్యక్తి నుంచి కొంత పాజిటివిటీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పట్లో మాత్రం ఆ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడతారు, లేకపోతే మీకు దగ్గరవ్వడానికి చూస్తారని అనుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి ప్రెజెంట్ రెడీగా లేరండి. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఈ టైంలో ఒకవేళ మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా వాళ్ళకి అంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వడానికి కానీ, అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి కానీ ట్రై చేసినా సరే, మేబీ వాళ్ళేంటంటే పాజిటివ్ వేలో రియాక్ట్ అవుతారని నేను అనుకోను. కొంతవరకు వాళ్ళేంటంటే మీకు నెగెటివ్ వైబ్సే ఇవ్వొచ్చండి. అంటే కోల్డ్‌గా అనిపిస్తారండి వ్యక్తి. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో కూడా మీకు అర్థం కావు. సో, ఇక్కడేంటంటే లాస్ట్‌కొచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. అంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడతారు. వాళ్ళకి వాళ్ళే మాట్లాడిన రోజు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు క్లియర్ కట్‌గా తెలుసుకుంటారు అని మాత్రం నేను చెప్పగలను. సో, ఆ టైం వరకు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే చాలా ఆలోచిస్తున్నారు. సో, ఆ క్లారిటీ వస్తే కానీ మీకు క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసి ఈ వ్యక్తి విషయంలో మీకు ఇష్టం అయితే ఉందండి. స్టాండ్ అయితే తీసుకున్నారు. మీ జెండర్ ఏదైనప్పటికీ కూడా ఈ రిలేషన్‌షిప్ మీద మీకొక క్లారిటీ ఉంది. కాకపోతే మీ లవ్‌ని మీరంత గ్రేట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదండి. ఆర్ అట్‌లీస్ట్ టైం చూసుకొని మేబీ ఎక్స్‌ప్రెస్ చేద్దాం అని అనుకున్నారేమో. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే ఆ లవింగ్ వైబ్స్ కానీ, అంటే జెంటిల్‌నెస్ కానీ చూపించినట్టు నాకైతే అనిపించట్లేదు. సో, ఆ వ్యక్తి ఏంటంటే పెద్దగా అది ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు. అందుకే వాళ్ళు అంటే ఇంతలాగా డౌట్ పడుతున్నారు, ఇంతలాగా ఆలోచిస్తున్నారు.
సో, మీరు కూడా ఏంటంటేనండి ఇప్పుడు ఎందుకో కానీ ఆ వ్యక్తి మీరు సేమ్ పేజ్‌లో లేరు అని ఫీల్ అవుతున్నారు. అట్‌లీస్ట్ ఆ వ్యక్తి ఇంట్రెస్ట్ వేరు, మీ ఇంట్రెస్ట్ వేరు. సో, మీకేంటంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ అంటే పెద్ద ఎక్సైట్‌మెంట్‌గా అనిపించట్లేదు. అలా అని చెప్పి ఈ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని హాంట్ చేస్తున్నాయండి. పాస్ట్‌కి బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరు. సో, ప్రెజెంట్‌లో ఏంటంటే మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అట్‌లీస్ట్ ఈ వ్యక్తితో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ప్రెజెంట్ ఎలా ఉండొచ్చు? అంటే అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి అనే క్లారిటీ మీకు లేదండి. మీరేంటంటే పాస్ట్‌లో అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఏవైతే ఫేస్ చేశారో, అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని భయపడుతున్నట్టు నాకనిపిస్తుంది. సో, నాకు తెలిసి ఇద్దరు కూడా ఆల్‌మోస్ట్ సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. ఆ వ్యక్తికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే అంత ఈజీగా కనెక్ట్ అయ్యేదిలాగా నాకు అనిపించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ రిలేషన్‌షిప్‌లో అలా అని చెప్పి మూవ్‌మెంట్ కూడా ఏం కనిపించట్లేదు. కమింగ్ డేస్‌లో మేబీ ఆ వ్యక్తి ఏంటంటే ఒక స్టెప్పు ముందుకు వెయ్యొచ్చు. అప్పటికి మీరేంటంటే కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు హీల్ అవుతారో మీకు గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఆ వ్యక్తి ఎంతవరకు కరెక్ట్, అసలు ఆ వ్యక్తి ఏం డిజర్వ్ చేస్తారు, మీరేం డిజర్వ్ చేస్తారనే క్లారిటీ వస్తుందండి. బట్ ఇప్పుడు మీ మెంటల్ స్టేట్ ఎలా ఉందో, ఇలా ఉండి ఒకవేళ ఆ వ్యక్తితో మాట్లాడినా, ఆ వ్యక్తితో ట్రావెల్ అయినా, ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఈసారేంటంటే ఆ వ్యక్తి కూడా స్టాండ్ తీసుకోరు. అంటే ఇక్కడ ఒకటి ఆ వ్యక్తి స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా అంటే అట్‌లీస్ట్ మీరనుకుంటున్నట్టుగా నాకనిపించట్లేదు. మీరు కూడా రెడీగా లేరు. సో, మీరు హీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మీరేం డిజర్వ్ చేస్తారు అండ్ ఆ వ్యక్తి మీకు ఆఫర్ చేస్తుంది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో, మీ మీద మీరు వర్క్ చేసుకుంటే మంచిది. మీరు హీల్ అవ్వండి. రోజు యోగా కానీ, మెడిటేషన్ చేయడం కానీ అలాంటివైతే బెటర్. బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఏవైనా చేయడం కానీ, లేకపోతే కొంచెం మీకు ఎలా అయితే బెటర్‌గా అనిపిస్తుందో హీల్ అవ్వడం కోసం అవన్నీ చేయొచ్చు. నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏం చేసినా సరే కొంత హీల్ అవుతారు. అండ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో మీ థాట్స్ స్టెబుల్ అవుతాయి. మీరు పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో ఆ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయరు. మీ హీల్డ్ వెర్షన్‌లో కానీ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే మీ లైఫ్ చాలా బెటర్ అవుతుందండి. మెయిన్ ఈ రిలేషన్‌షిప్ పరంగా చాలా బెటర్‌మెంట్ అయితే చూస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక స్టెప్ ముందుకు వేస్తారు ఫ్యూచర్‌లో. సో, ఆ స్టెప్‌కి మీరు రెడీయా కాదా అనేది మీకెలా తెలుస్తుందంటే మీరు హీల్ అయితే తెలుస్తుంది. రెడీయా కాదా ఏం లేదండి. ఛాన్స్ ఇవ్వాలంతే. ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డిజర్వ్ చేయకపోతే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.